వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మంచిర్యాల కార్పొరేషన్లో వేగంగా సాగుతుంది. 60 డివిజన్లలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా పాలకవర్గం అడుగులు వేస్తుంది. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మేయర్ సహకారంతో అన్ని విభాగాలను సమన్వయం చేస్తున్నట్లు కమిషనర్ అన్వేష్ వెల్లడించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై మరింత సమాచారాన్ని మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్తో మా ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 99 రోజుల ప్రజాపాలన పట్టణ ప్రగతి ప్రణాళికకు సంబంధించి ఇటు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలోనే మంచిర్యాల తొలిసారిగా ఏర్పడినటువంటి కార్పొరేషన్ పరిధిలో మా ప్రణాళికకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ క్రమంలో మంచిర్యాల కార్పొరేషన్లో ఉన్నటువంటి 60 డివిజన్ల వ్యాప్తంగా కూడా ఈ ప్రగతి ప్రణాళికకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మరి ఏ విధంగా సాగుతున్నాయి, వాటికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏ విధంగా రూపొందించారు అనే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు ఉన్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇటు 99 రోజుల ప్రజాపాలన పట్టణ ప్రగతి ప్రణాళికకు సంబంధించినటువంటి ప్రధానంగా ఏ అంశాల మీద మీరు దృష్టి సారించారు, ఏ అంశాలపై ఇటు అభివృద్ధి పనులు చేపట్టబోతున్నారు? తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మన మంచిర్యాల కార్పొరేషన్ ఏదైతే ఉందో దీంట్లో మంచిర్యాల శుభ్రత ప్రజలందరి ఆరోగ్య భద్రత అనే నినాదంతో మనం ముందుకెళ్ళడం జరిగింది. దీనిలో భాగంగా మనం అన్ని వార్డులలో కూడా శానిటేషన్ వాటర్ సప్లై ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం క్లియర్ చేయడం జరుగుతుంది. మనకి 99 రోజుల ప్రణాళికలో ఏదైతే ఐటమ్స్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. రోడ్ల పక్కన ఉన్న బుషెస్ క్లియర్ చేయడం దగ్గర నుంచి కచ్చా డ్రైన్స్ ఏమైనా ఉంటే దాన్ని తీయడం దగ్గర నుంచి, అదేవిధంగా ఆల్రెడీ డ్రైన్ డీసిల్టింగ్ చేయటం స్టామ్ వాటర్ డ్రైన్ డీసిల్టింగ్ చేయటం, అదేవిధంగా లైట్లు ఎక్కడైనా లైట్లు పాడైపోయినా సరే చేయడం ఈ స్పెషల్ డ్రైవ్లో చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ సప్లై ఇష్యూస్ ఎవరికైనా ఉన్నా, కొత్త కనెక్షన్స్ కావాలనుకున్నా, లేకపోతే పాత కనెక్షన్స్ వాటర్ ఏమైనా లీకేజెస్ ఉన్నా, లేకపోతే వాటర్ సప్లై సరిగ్గా రాకపోవడం వల్ల జరిగినా సరే ఇవన్నీ కూడా మనం క్లియర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెయిన్ రోడ్ మీద పాట్ హోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఇమీడియట్గా క్లియర్ చేయడం జరుగుతుంది. అదే మనం వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా పట్టణ పారిశుధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో శానిటేషన్ అండ్ వాటర్ సప్లైలో మెయిన్ కాన్సన్ట్రేట్ పెడుతూ ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా మన మంచిర్యాల కార్పొరేషన్లో ప్రతి రోజు 3 వార్డులు తీసుకుంటూ ఒక్కొక్క వార్డు 2 రోజుల ప్రకారం ఎక్స్ట్రా శానిటేషన్ లేబర్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జేసీబీలు ట్రాక్టర్లతో మనం ముమ్మరంగా చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఆల్రెడీ మనం 20 వార్డ్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా ఇంకొక 15-20 డేస్లో మిగతా కూడా కంప్లీట్ చేసుకొని ఒక ఫుల్ లెంత్లో శానిటేషన్ వాటర్ సప్లై ఇష్యూస్ అనేది మనకి ఫ్యూచర్లో రాకుండా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ప్రధానంగా వార్డులో ఏదైతే డివిజన్స్ ఉన్నాయో డివిజన్స్లో కూడా కొన్ని చిన్న గల్లీలలో కూడా కొన్ని డ్రైనేజ్ సమస్యలు తలెత్తున్నాయి. అయితే ఇంతకుముందు డ్రైనేజ్ తీయకపోవడం వల్ల గతంలో వర్షాకాలంలో ఇటు ఇళ్లలోకి కూడా నీరు చేరిన సందర్భాలు, మరి ప్రస్తుతం వాటికి సంబంధించి ఈ రాబోయే రోజుల్లో వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? మీరు వాటికి సంబంధించి సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు? అదే సార్, మనం వర్షాకాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు డీసిల్టింగ్ చేయడం జరుగుతుంది. స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ మీరు చెప్పిన చిన్న గల్లీలో ఏదైతే పూడిక తీతలు అనేది జరగలేదో అవన్నీ కూడా ఇప్పుడు మన స్పెషల్ డ్రైవ్లో కానీ ఈ 99 ప్రణాళికలో భాగంగా చేయడం జరుగుతుంది. ఈసారి వర్షాకాలంలో అటువంటి ఇష్యూస్ అంటే డ్రైనేజ్ పూడిక తీత లేకపోవడం వల్ల డ్రైనేజ్ పొంగి ఇళ్లలోకి నీళ్ళు రావడం అనేది జరగకుండా ఉండాలని గౌరవ ఎమ్మెల్యే గారి ఉద్దేశం, గౌరవ మేయర్ గారి ఉద్దేశం, కార్పొరేటర్లు అందరి ఉద్దేశం అదే. కాబట్టి దాని ప్రకారంగా మనం బయట నుంచి ఎక్స్ట్రా లేబర్ని తీసుకుని మన లేబర్ సరిపోకపోతే తీసుకొని మనం దాన్ని శానిటేషన్ వర్కర్లతో జేసీబీ డ్రైవ్లతో మనం చేయడం జరుగుతుంది. ఈసారి వర్షాకాలంలో అటువంటి ఇష్యూస్ అనేది రాకుండా చేయాలని ప్రధాన ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. సార్, ఇప్పుడు ఏదైతే ప్రధాన రహదారి వెంబడి ఉన్నటువంటి డ్రైనేజ్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించుకుని కొంతమంది వ్యాపార వాణిజ్య సంస్థల వాళ్ళు ఆక్రమించుకుని కట్టడాలు కూడా నిర్మించారు. మరి వాటిని తొలగించి మీరు ఈ డ్రైనేజ్ సమస్యను తీర్చేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు మనం ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో 99 ప్రణాళికలో భాగంగా మనం ఏదైతే వార్డులలో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో అంటే డ్రైనేజ్ ఆక్రమించడం కానీ, లేకపోతే ఓపెన్ ప్లాట్స్లో చెత్త వేయటం కానీ ఇలాంటివి ఉన్నాయి, వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. వాటిని మనం యాజ్ పర్ మున్సిపల్ యాక్ట్ ప్రకారం మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. జనాలందరికీ ఒకటే విజ్ఞప్తి, ఎటువంటి మనం డ్రైనేజెస్ అనేవి ఫ్రీ ఫ్లో ఉన్నప్పుడు మాత్రమే ఎటువంటి వర్షాకాలం మనకి ఇబ్బంది ఉండదు. కాబట్టి అలాంటి ఆక్రమణలు కానీ ఏమైనా ఉంటే మీరు తీసుకోవడం మంచిది, అలాంటి చేయకుండా ఉండటం ఇంకా మంచిది అని చెప్పి కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు మున్సిపల్ పరిధిలో ఉన్న కొన్ని షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి కదా, వాటి కూడా మొండి బకాయిలు ఎక్కువగా ఉన్నాయి. గత 2-3 ఏళ్లకు పైగా ఉన్నటువంటి బకాయిలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి వాటి వసూలుకు ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ కొన్ని గదులు కూడా ఖాళీ ఉన్నాయి, వాటిని తిరిగి వాటికి ఏమైనా మరమ్మతులు చేపట్టి మరి పునరుద్ధరణకు చేసేటువంటి అవకాశం ఏమైనా ఉన్నాయా?
షాపింగ్ కాంప్లెక్స్ ఏవైతే మనకి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయో వాటికి ఏవైతే పేమెంట్ డ్యూస్ ఉన్నాయో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఈ మంత్ ఎండ్ కల్లా వాళ్ళకి టార్గెట్ ఉంది కాబట్టి వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా కట్టడానికి రెడీగా ఉన్నారు. విత్ ఇన్ 3 డేస్లో కంప్లీట్ చేసేస్తారు. మీరు అన్నట్టు ఏవైతే దాని రిపేర్స్ ఉన్నాయో అవి గౌరవ మేయర్ గారు అండ్ డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్తో ఒకసారి కౌన్సిల్లో పెట్టి డిస్కస్ చేసి వాటి మరమ్మతులు కూడా చేయడం జరుగుతుంది. సార్, చివరిగా మా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ అభివృద్ధికి సంబంధించి ప్రజలకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి, వారి నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? ఒకటే అండి, మనం ఏదైతే ఏదైనా కార్పొరేషనే కాదు, మున్సిపాలిటీ కాదు, ఏదైనా సరే సస్టైన్ కావాలంటే ట్యాక్సెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ప్రజలందరికీ మేము ఇచ్చే ఒక విన్నపం ఏంటంటే, మనం సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ఇంటింటి చెత్తపట్టి కావచ్చు, డీసిల్టేషన్ చేస్తున్నాం మన స్పెషల్ డ్రైవ్ పెట్టేసి. మన ప్రజలందరి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మేయర్ గారి ఆదేశాల ప్రకారం, కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మన అన్ని ప్రకారం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా చెల్లించవలసిన ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే సకాలంలో చెల్లిస్తేనే దాని ద్వారా మన డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జనాలందరికీ ఒకటే విజ్ఞప్తి, మీకు మీ ఇంటి దగ్గరికి వచ్చే చెత్తను మాత్రం నాలాల్లో కానీ బయట కానీ వేయకండి. మీకు చెత్తబండి అనేది పక్కా వస్తుంది, శానిటేషన్ ఆటో అయితే వస్తుంది. మేము జీపీఎస్ ట్రాకర్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి వచ్చినప్పుడు తప్పనిసరిగా బండిలోనే వేయండి. బయట వేయడం వల్ల ఏంటంటే మన శానిటేషన్ వర్కర్లకి ఎక్కువ పని ఉంటుంది తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు. మీ ఆరోగ్యాలు కూడా పాడవచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జనాలందరికీ రెండు విజ్ఞప్తులు. ఒకటి, చెత్త మాత్రం బయట ఎట్టి పరిస్థితుల్లో వేయకండి. శానిటేషన్ ఆటోకి వేయండి. మీకు ఇచ్చిన ట్యాక్సెస్ అనేది సకాలంలో పూర్తి చేయండి. ఆ వచ్చిన డబ్బులతోనే మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అభివృద్ధి పరిచే విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నామని చెప్పేసి మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో నరేష్, మెగా 9 టీవీ, మంచిర్యాల.